ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 25, 26 తేదీలలో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా శుక్రవారం బొబ్బిలి రీజియన్లో గల వివిధ స్టేట్ బ్యాంక్ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ బొబ్బిలి ప్రధాన శాఖ వద్ద మౌనదీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ బొబ్బిలి రీజనల్ సెక్రటరీ పి. రాజేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న మెసెంజర్ మరియు ఆర్ముడ్ గార్డ్ నియామకాలు జరపాలని, స్టాఫ్ ప్రమోషన్కి సంబంధించిన కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్ అమలుపరచాలని, పాత పెన్షన్ స్కీమ్ విధానాన్ని పునరుద్ధరించాలని, కొత్త పెన్షన్ విధానంలో ఫండ్ మేనేజ్మెంట్ ఆప్షన్లో మార్పు కొరకు 2019 సంవత్సరం తర్వాత జరిగిన స్టాఫ్ నియామకాల్లో అంతర సర్కిల్ బదిలీల నిబంధనలో మార్పు తీసుకొనిరావాలని, ఉద్యోగస్తుల మెడికల్ స్కీమ్ విధానంలో మార్పులు తీసుకురావాలని, వివిధ స్థాయిల్లో ఉద్యోగస్తుల ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతున్నదన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఖాతాదారులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వివిధ శాఖల అధికారుల పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈ నెల 25, 26 తారీఖున దేశవ్యాప్త సమ్మెకు పిలుపును ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రధాన సెంటర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల వద్ద, కార్యాలయాల వద్ద సైలెన్స్ సిట్ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు అసలు ప్రజలు మనం 25, 26 ఎందుకు మనం సమ్మె చేస్తాం, అది సామాన్య ప్రజానికి తెలియాలి అనేది ముఖ్య మా యొక్క కార్యక్రమం, మా యొక్క ఉద్దేశం. ఏంటి అసలు మా డిమాండ్స్ అంటే, చాలా కాలం క్రితం నుంచి మనకు మెసెంజర్ రిక్రూట్మెంట్ కానీ, ఆర్ముడ్ గార్డ్ రిక్రూట్మెంట్ కానీ జరగటం లేదు. ఇది ప్రజల యొక్క, కస్టమర్ల యొక్క శ్రేయస్సు, వాళ్ళ యొక్క భద్రతను దృష్ట్యా మేము మెసెంజర్ రిక్రూట్మెంట్, ఆర్ముడ్ గార్డ్ రిక్రూట్మెంట్, అదేవిధంగా బ్రాంచ్ యొక్క బ్యాంక్ శాఖల యొక్క భద్రత దృష్ట్యా కూడా మేము ఈ మెసెంజర్, ఆర్ముడ్ గార్డ్ రిక్రూట్మెంట్ అనేది అడగడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు దపదపాలుగా ఎన్నోసార్లు రిపీటెడ్గా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఏ విధమైన స్పందన లేని కారణంగా ఈరోజు మేము మా యొక్క నిరసనను తెలియజేయడం కోసం 25, 26 సమ్మెకు వెళ్తున్నాం. ఒక ఆర్ముడ్ గార్డు మెసెంజర్ రిక్రూట్మెంట్ కాదండి, బ్యాంకు యొక్క కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. మనకేంటంటే ఈ బ్యాంకు ఉద్యోగుల కెరీర్ ప్రోగ్రెషన్ స్కీము 8 సంవత్సరాలు, 16, 24 అనేది బ్లాక్లుగా చేశారు. దాన్ని 6, 12, 18 కింద మారుస్తాము. ఈ కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్ అనేది వాళ్ళు ద్వైపాక్షిక చర్చలు